రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని, ఉద్యోగులను పనిచేయలేరని అబద్ధాలు, హైదరాబాద్కు వెళ్లాలని కుటిల సలహా అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే రాష్ట్రానికి కన్నడ కుంకి ఏనుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. రోడ్డెక్కుతున్న ఉపాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇకపోతే తిరుపతిలో ఎలక్ట్రానిక్ క్లస్టర్ల అభివృద్ధి, రాష్ట్రానికి ఐటీ కంపెనీలను రప్పించేందుకు కృషి, యువతలో నైపుణ్యాలు మెరుగుదిద్ది ఉపాధికి దోహదం. లోకేష్ తిరుపతి పరిసర ప్రాంతాల ఎలక్ట్రానిక్ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విడిభాగాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీలను స్థాపించేలా దేశంలోని టాప్ పారిశ్రామికవేత్తలతో చర్చించనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై గురువారం ఆయన ఉండవల్లిలో నివాసంలో అధికారులతో సమీక్షించారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే బగ్గుమన్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ కుటుంబ వివాదం, తండ్రి ఇంటి ముందు కుమార్తెల నిరసన, మరో మహిళతో ఎలా ఉంటున్నారన్న ప్రశ్న, గేట్లు వేసుకుని ఇంట్లోనే ఉన్న శ్రీనివాస్. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. గురువారం రాత్రి ఆయన ఇంటి ముందు కుమార్తెల నిరసనకు దిగారు. తమ తండ్రి బయటికి రావాలంటూ మౌన పోరాటానికి దిగారు. వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ జనసేన నాయకులపై మితిమీరి నోటి దురుస్తూ విమర్శలు చేసిన దువ్వాడ సీనుని మరింత ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ పదవిని జగన్ కట్టబెట్టారు. ఆ తర్వాత టెక్కల అసెంబ్లీ సీట్ ఇచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. ఓ దఫా జడ్పీడీసీగా గెలుపొందారు. ఆ తర్వాత పలు పార్టీలు మారిన అన్ని చోట్ల ఓటమి పాలయ్యారు. ఎన్నికల్లో టెక్కల నుంచి అచ్చెన్నాయుడిపై పోటీ చేసి భారీ తేడాతో ఓడిపోయారు. ఎన్నికలకు ఏడాది ముందు దువ్వాడ శ్రీని కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. మూలపేటలో పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టెక్కల అసెంబ్లీ సీట్ను దువ్వాడ శ్రీనికే ఇస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత కొద్ది రోజుల్లో దువ్వాడ శ్రీని సతీమణి దువ్వాడ వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్ గెలిచారు. ఆ తర్వాత పరిణామాలతో టెక్కల నియోజకవర్గ ఇన్ఛార్జిగా దువ్వాడ వాణిని నియమించారు. ఆ తర్వాత మళ్లీ టెక్కల సీట్ని సీనికి కేటాయించడంతో తాను ఇండిపెండెంట్గా నామినేషన్ ఇస్తున్నట్టు వాణి ప్రకటించారు. దీంతో కంగుతున్న వైసీపీ నాయకులు వైవి సుబ్బారెడ్డితో పాటు మరికొంతమంది నచ్చజెప్పి కుటుంబ వ్యవహారాలను కొంతమేర సెటిల్ చేశారు. అప్పట్లో అంతర్గత ఒప్పందానికి సీను కట్టుబడినట్టు సమాచారం. అయితే కొన్నాళ్ళ కింద దువ్వాడ సీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకున్నారు. అక్కడ మరో మహిళతో కలిసి ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. దువ్వాడ సీను వాణికి హైందవి, నవీన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల సీను మరో మహిళతో ఉంటుండటంతో తమ సంగతి ఏంటో తేల్చాలంటూ కుమార్తెలు గురువారం రాత్రి ఆందోళన నిర్వహించారు. దువ్వాడ సీని ఇంటి ముందే కుమార్తెలు కారులో కూర్చుని చాలాసేపు ఉన్నారు. బయట నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దువ్వాడ కుటుంబంలో చాన్నాళ్ల నుంచి వివాదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతున్న తాజాగా బయటపడ్డాయి. కుమార్తెలు అక్కడ విలేకరులతో మాట్లాడుతూ తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని తెలిపారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ముందస్తు బెయిల్